ఈరోజు పెద్దలు మనమందరం పార్టీలకు అతీతంగా సిద్ధాంతాలకు అతీతంగా మనస్ఫూర్తిగా అత్యంత గౌరవించే ఎం సత్యనారాయణరావు గారికి సంబంధించిన పుస్తకం జి వామన్ రావు గారు రాయడం, ఆ పుస్తకావిష్కరణకి పెద్దలు గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు రావడం, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని వ్యాఖ్యాతగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మన స్టార్ టి సుబ్బరామరెడ్డి గారి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం ఇది ఒక ప్రత్యేకత. అదేవిధంగా సిఎల్పి నాయకులు భట్టి విక్రమార్క గారు, పెద్దలు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు, సిపిఐ నేత నారాయణ గారు, మురళీధరరావు గారు, భాన్ ప్రసాద్ గారు, ఇక్కడికి వచ్చేసిన మిత్రులు పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా వారికి స్వాగతం పలుకుతున్నాను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా. ఈ కార్యక్రమంలో మనమందరం భాగస్వామ్యం చేయడం, ఈ పుస్తకావిష్కరణలో ముఖ్య అతిథిగా పాల్గొనడం నాకు ఒక మంచి అవకాశము, గుర్తింపు, గౌరవం. ఎంఎస్ఆర్ గారు లాంటి నాయకుడి గురించి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం అనేది నా రాజకీయ జీవితంలో ఇది అరుదైన గౌరవం. ఏ పార్టీలో ఉన్నా ఈరోజు ఈ వేదిక మీద చూస్తే ఒకసారి దసరా పండుగప్పుడు పెద్దలు దత్తాత్రేయ గారు అలయబలయ కార్యక్రమాన్ని తీసుకుంటారు. తెలంగాణ ప్రాంతంలో వివిధ కారణాల చేత ఒక పార్టీ ఇంకొక పార్టీ నాయకులను కలవడం అనేది చాలా అరుదైన సంఘటనలుగా మారుతున్న సందర్భంలో పెద్దలు దత్తాత్రేయ గారు నిర్వహించే అలయబలయ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా అందరం అక్కడ కలుసుకునే అవకాశం. అట్లాంటి అరుదైన సంఘటన ఈరోజు ఎంఎస్ఆర్ గారి పుస్తకావిష్కరణలో ఈ వేదిక మీద అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఎర్ర జెండా నుంచి మొదలు పెడితే కాషాయం జెండా వరకు, జనరల్గా ఈ రెండు జెండాలు ఒక వేదిక మీద కలవడం కొంచెం అరుదైన సంఘటననే. సరే, మేము ఎలాగూ అటువైపు ఇటువైపు కొంత కలిసిన కాషాయంతో మేము కలవడం కూడా చాలా తక్కువ. అయినా ఎంఎస్ఆర్ గారు ఈ రాజకీయాల కంటే సిద్ధాంతాల కంటే ఎజెండాల కంటే అతీతులుగా రాణించారు. కాబట్టి ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఇంతమంది ఇక్కడ ఎవరికి వాళ్ళు వేదిక మీద ఉన్నోళ్ళమే కాదు, అక్కడ కింద ఉన్న మా మిత్రులు చాలామంది రాజకీయాలలో చాలా రాణించిన వాళ్ళు, వివిధ రంగాలలో రాణించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం అంటే వారి పట్ల ప్రతి ఒక్కరికి ఉన్న గౌరవము, అభిమానము, వారి అనుభవాన్ని ఇది గుర్తు చేస్తుంది. వారి గురించి చెప్పాలి అంటే చాలా విషయాలు వాళ్ళ సమకాలికులు చెప్పొచ్చు. నాకున్న అవగాహనలో కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబంలో 5 తరాలతో పనిచేసిన నాయకులు నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో లేకపోతే తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత అరుదు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ, శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, చివరికి రాహుల్ గాంధీ గారితో కూడా కలిసి పనిచేసిన అనుభవం ఉన్న రాజకీయ ప్రజ్ఞాశాలి. వారు ప్రజాప్రతినిధి కాదు, వారు ఒక లీడర్. ఎంఎస్ఆర్ అంటే ఒక లీడర్, ఈజ్ నాట్ అన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్. 5 తరాలతో పనిచేసిన అనుభవం ఉన్న నాయకుడు ఎంఎస్ఆర్ గారు. అవసరమైనప్పుడు అవసరమైన మేరకు స్పందించి ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టి చెప్పాలి అని అంటే ఎంఎస్ఆర్ గారితో ఎవరు పోటీ పడలేరు. ఓపెన్ ఆర్ట్ అని అంటే ఎవరైనా ఓపెన్గా చెప్పగలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఎంఎస్ఆర్ గారు. కొన్నిసార్లు వారికి ఇబ్బంది వచ్చినా ఎవరికైనా కష్టం కలిగించినా వారిని అడిగితే మాత్రం ఉన్నది ఉన్నట్టు చెప్పే నాయకుడు. అందుకే వారికి ఆ గౌరవం ఉంది. వారు ఏదైనా అన్నా కూడా ఎవరు దాన్ని
వేరే రకంగా తీసుకోరు. వారి మనసులో ఏది దాచుకోకుంటే చెప్తారు కాబట్టి వారి మనసులో ఉన్న భావాన్ని వ్యక్తీకరించిందని చెప్పే ఒక గొప్ప నాయకుడు ఎంఎస్ఆర్ గారు. అదేవిధంగా నాకు సొంతంగా ఒక అనుభవం ఉంది. నేను ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా ఉండి పాలకపక్షం మీద పదునైన పదజాలంతో చట్టసభలలో విమర్శిస్తూ బయట కూడా వారికి వ్యతిరేకంగా ఎన్నో సందర్భాలలో అంశాలలో విభేదించిన నా నియోజకవర్గానికి సంబంధించి కొడంగల్ నియోజకవర్గంలో మా దివంగత శాసనసభ్యులు నందారం వెంకటయ్య గారి చివరి కోరిక కొడంగల్ నియోజకవర్గంలో ఒక బస్ డిపో పెట్టాలి అని. దానికి సంబంధించి ప్రభుత్వం ఎంబడిపడి మంజూరు చేయించుకున్నది ఆర్టీసీలో వచ్చి కన్సర్న్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉంటే వారు అప్పుడు చైర్మన్గా ఉన్నప్పుడు వారిని పర్సనల్గా ఇంటికి వెళ్ళి పెద్దయినా ఇది నా నియోజకవర్గానికి సంబంధించిన ఒక దివంగత శాసనసభ్యుడి యొక్క చివరి కోరిక. అప్పటికి గవర్నర్ రూల్ వచ్చింది తెలంగాణలో 2013లో, ప్రభుత్వం రద్దయిపోయింది. కానీ వారి చివరి కోరిక మేరకు నాకు చేయాలన్న కోరిక ఉంది. మీరు రావాలి, మీరు సహకరించాలి, చివరి అనుమతిని మీరు ఇవ్వాలి అని చెప్పి వారిని పర్సనల్గా నేను కలిస్తే, అరే నువ్వు మన పిల్లగాని రాణించాల్సినోడివి, నువ్వు రాజకీయాలలో నీకు మంచి భవిష్యత్తు ఉంది, నేను వస్తా అని చెప్పి వారు ఒక ప్రత్యేక కార్యక్రమం కొల్లాపూర్లో, పెద్దల మిత్రులు జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు, కొల్లాపూర్లో ఒక కార్యక్రమం చూసుకొని అక్కడి నుంచి కొడంగల్ రావాల్సి ఉంటే వారి వయసు రీత్యా ఆరోగ్య రీత్యా సమస్య ఉంటే నైట్ హాల్ట్ మహబూబ్ నగర్లో ఉండి నెక్స్ట్ డే పొద్దున మహబూబ్ నగర్ నుంచి కొడంగల్కి అక్కడికి వచ్చి వారు ఆ బస్ డిపో ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని అక్కడున్న మీడియా మిత్రులందరికీ కూడా ఈ బస్ డిపో రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా వారు పట్టుబట్టి సాధించారు. ఈ ఎన్నికలలో నన్ను మళ్ళీ గెలిపించండి అని చెప్పి 2014లో అక్కడున్న ప్రజలకు మాట చెప్పొచ్చు. అక్కడున్న ప్రెస్ వాళ్ళందరూ మీ పార్టీ కాదు, మీకు సంబంధం లేదు, మీరు ఇట్లా చెప్తే మీ పార్టీకి నష్టం కదా అని అక్కడున్న పాత్రికేయ మిత్రులు గుర్తు చేస్తే, లేదా ఇలాంటి వాళ్ళు ప్రజలకు పనిచేసే వాళ్ళు ఉండాలి, నా మాటిని మీరు ఆయనను గెలిపించండి అని చెప్పిండ్రు. ఆ ఎన్నికలలో నేను 2009లో 7,500 ఓట్లతో గెలిస్తే 2014లో పెద్ద ఆయన మాట ప్రకారం 15,000తో కొడంగల్ నియోజకవర్గ ప్రజలు గెలిపించారు. అంటే అంత విశాల హృదయం ఉండి ప్రజలకు పనిచేసే వాళ్ళన్నా ప్రతిపక్ష నాయకులైనా పర్వాలేదు, ప్రజా జీవితంలో ఉండాలి అని భావించిన నాయకుడు ఎంఎస్ఆర్ గారు. అలాంటి ఒక గొప్ప నాయకుడి యొక్క సంబంధించి ఒక పుస్తకావిష్కరణలో పాల్గొనడం నా అదృష్టం, గౌరవం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వారి కుటుంబ సభ్యులకు, ఇక్కడికి వచ్చేసిన వారి అభిమానులకు, శ్రేయోభిలాషులకు, బంధువులకు, అదేవిధంగా నిర్వాహకులకు, ఈ పుస్తకం రాసిన వామనరావు గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.